అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. గుండె జబ్బులకు కారణం ఇదే. భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలలో గుండె జబ్బుల పెరుగుదల తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ కంపెనీ సర్వే ప్రకారం గుండె సంబంధిత మందుల అమ్మకాలు 50% పైగా పెరిగాయి. 2021లో ఈ మందుల విక్రయాలు 1,761 కోట్లుగా ఉండగా 2025 నాటికి 2,645 కోట్లకు చేరనున్నాయి. ఇది సంవత్సరానికి సగటున 10.7% వృద్ధిని సూచిస్తుంది. ఈ మందుల అమ్మకాలు ఇన్ఫెక్షన్, డయాబెటీస్, గ్యాస్ట్రిక్ మందుల కంటే ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో తేలింది. గుండె జబ్బులు ఎందుకు వేగంగా పెరుగుతున్నాయి మరియు దీనికి కారణాలు ఏమిటో ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం. గుండె జబ్బులకు ప్రధాన కారణాలు: 1. క్రమరహిత జీవనశైలి. ఆధునిక జీవనశైలిలో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అధిక కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి, తక్కువ నిద్ర వంటివి గుండె జబ్బులకు దారితీస్తాయి. 2. అధిక కొలెస్ట్రాల్. ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల రక్త ప్రవాహం అడ్డంకులు ఎదుర్కొంటుంది. ఇది కరోనరీ ఆర్టరీ డిసీజ్ లేదా గుండెపోటుకు కారణమవుతుంది. 3. అధిక రక్తపోటు. రక్తపోటు 120/80 mmHg కంటే ఎక్కువగా ఉండటం గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. దీనివల్ల గుండె బలహీనపడవచ్చు. 4. మధుమేహం. నియంత్రణలేని డయాబెటిస్ రక్త నాళాలను దెబ్బతీస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. 5. ధూమపానం మరియు మద్యం. ధూమపానం మరియు అధిక మద్యపానం రక్త నాళాలను దెబ్బతీస్తాయి మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. 6. అధిక బరువు. ఊబకాయం గుండెపై అదనపు భారం పడేలా చేస్తుంది, అధిక కొలెస్ట్రాల్ మరియు రక్తపోటుకు దారితీస్తుంది. 7. ఒత్తిడి. దీర్ఘకాలిక ఒత్తిడి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది, రక్తపోటు మరియు గుండె సమస్యలను పెంచుతుంది. 8. వృద్ధాప్యం. భారతదేశంలో వృద్ధుల జనాభా పెరుగుతున్నందున వయస్సుతో పాటు గుండె బలహీనపడటం సహజంగా గుండె జబ్బుల సంఖ్యను పెంచుతోంది. 9. జన్యుపరమైన కారణాలు. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉంటే వ్యక్తులలో ఈ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. ప్రధాన గుండె సంబంధిత వ్యాధులు: 1. కరోనరీ ఆర్టరీ డిసీజ్. ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల రక్త ప్రవాహం తగ్గి గుండె కండరానికి ఆక్సిజన్ అందక గుండెపోటు సంభవిస్తుంది. 2. గుండెపోటు. గుండెకు రక్త సరఫరా ఆగిపోవడం వల్ల గుండె కండరం దెబ్బతింటుంది. 3. స్ట్రోక్. మెదడుకు రక్త సరఫరా ఆగిపోవడం వల్ల స్ట్రోక్ జరుగుతుంది, ఇది పక్షవాతం లేదా మరణానికి దారితీస్తుంది. 4. సడన్ కార్డియాక్ అరెస్ట్. గుండె స్పందన అకస్మాత్తుగా ఆగిపోవడం, ఇది ప్రతి సంవత్సరం లక్షల మంది ప్రాణాలను తీస్తుంది. గుండె ఆరోగ్యం గురించి అవగాహన. గుండె జబ్బుల పట్ల అవగాహన పెరగడం వల్ల ముందస్తు పరీక్షలు, ఈసీజీ, లిపిడ్ ప్రొఫైల్, ట్రెడ్మిల్ టెస్ట్ చేయించుకునే వారి సంఖ్య పెరిగింది. ఇది గుండె సమస్యలను ముందుగా గుర్తించడంలో సహాయపడుతోంది, కానీ అదే సమయంలో గణాంకాలలో పెరుగుదల కనిపిస్తోంది. సావధానతలు సూచనలు: 1. ఆహారం. అధిక కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్స్, చక్కెర ఆహారాలను తగ్గించండి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, సాల్మన్, చియా సీడ్స్, ఫైబర్, ఓట్స్, ఆపిల్స్, ఆకు కూరలు, గింజలు తినండి. 2. వ్యాయామం. రోజుకు 30 నుంచి 45 నిమిషాలు వాకింగ్, యోగా లేదా ఏరోబిక్ వ్యాయామం చేయండి. 3. బరువు నియంత్రణ. BMI 18, 5-24, 9 మధ్య ఉంచండి. అధిక బరువు గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. 4. ఒత్తిడి నిర్వహణ. ధ్యానం, యోగా లేదా రిలాక్సేషన్ టెక్నిక్స్ ద్వారా ఒత్తిడిని తగ్గించండి. 5. ధూమపానం, మద్యం. ఈ అలవాట్లను పూర్తిగా మానేయండి. 6. రెగ్యులర్ చెకప్. 40 ఏళ్లు దాటినవారు లేదా కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు సంవత్సరానికి ఒకసారి కొలెస్ట్రాల్, రక్తపోటు, ఈసీజీ పరీక్షలు చేయించుకోండి. 7. మందులు. వైద్యుడు సూచించిన స్టాటిన్స్, యాంటీహైపర్టెన్సివ్ మందులను క్రమం తప్పకుండా తీసుకోండి. గమనిక: ఈ సమాచారం సాధారణ సలహాల కోసం మాత్రమే.
గుండె సమస్యలకు సంబంధించి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించండి.